హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశమల్పటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చేపల ఫ్రైని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇది మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా చేప ముక్కలు అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఉండాలన్నమాట. మనకి చేప ముక్కలు అనేది లావుగా ఉంటే మసాలాలు బాగా పట్టవన్నమాట. కాబట్టి ఇలా సన్నగా కట్ చేసి సాల్ట్ అలాగే నిమ్మరసం వేసి చక్కగా కడిగి పెట్టుకున్నామంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్లేట్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. స్పైస్ ఎక్కువ తింటే మరొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ఫిష్ ఫ్రైకి ఏంటంటే మిరియాల పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కూడా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక స్పూన్ వరకు ఫిష్ మసాలా, అలానే అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసినవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. అయితే వీటిని కలుపుకోవడం కోసం ఫస్ట్ అయితే నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం ఏంటంటే మనకి నిమ్మరసం ఎక్కువగా ఉంటే కనుక ఒక 1/2 చెక్క అయితే సరిపోతుంది. లేదు అంటే ఒక ఫుల్ నిమ్మకాయని ఈ విధంగా అయితే పిండేసుకొని రసం తీసుకోవాలి. ఇలా రసం వేసిన తర్వాత చక్కగా వీటన్నిటినీ కూడా కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ నిమ్మరసంతో పిండి మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఇందులోకి మనం వాటర్ అనేది చల్లుకుంటూ ఒక ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. నీళ్ళు అనేవి ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం చల్లుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ముద్ద అనేది చేసుకోవాలి. అయితే ఇందులో మనం కావాలి అంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి అంతే. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ముద్ద అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కలన్నిటినీ కూడా ఇందులోకి వేసి మసాలా మొత్తం కూడా పట్టించుకోవాలన్నమాట. అయితే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని పూర్తిగా చూసి మీకు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియో అనేది షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ చేప ముక్కలు చూసారా, మనం సన్నగా కట్ చేయడం వల్ల ఏంటంటే చేప ముక్కలకి మసాలా అంతా కూడా ఈవెన్గా పడుతుందన్నమాట. కొంచెం లావుగా ముక్కలు కట్ చేసుకున్నామంటే బయట వేగుతుంది కానీ లోపల కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఉడికినా సరే మనకి కొంచెం నీచు వాసన అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 1 గంట కానీ అరగంట కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి మసాలా అంతా కూడా బాగా పట్టుకొని ఉంటుంది. సో ఈ విధంగా 1 గంట అరగంట పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. అయితే వీటిని మనం ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 రోజులకి ఇలా కలిపి పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డీప్ ఫ్రైకి కానీ లేదంటే ఇలా ప్యాన్ పైన కానీ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై ఏం చేయట్లేదు. డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ పెనం పైనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా షాలో ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకున్నా కూడా మనకి డీప్ ఫ్రై చేసినట్టే ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. అయితే వీటిని వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే బయట అంతా మాడిపోతుంది కానీ లోపల అనేది పచ్చిగా ఉంటుంది. టేస్ట్ అనేది బాగోదు. అందుకనేసి ఇలాగ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకి చేప ముక్క అనేది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవైతే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇంకా ఆ టైంలో మనం దీన్ని అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇదే విధంగా మిగతా చేపల ముక్కలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసేటప్పుడు చూసారు కదా, ఇలా మసాలా అంతా కూడా మనం దీనిపైన పట్టించి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. దీనిలోకి మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఎక్కడ కూడా అతుక్కోకుండా నీట్గా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా వీటిని ఉల్లిపాయ ముక్కలు అలానే నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నామంటే యమ్మీ యమ్మీ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.